మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు చేస్తున్న ప్రొసీజర్స్ లో ఈ TAVR ఒకటి మీరు అద్భుతాలు చేస్తున్నారు. ఇందులో చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా చేస్తున్నారు కదా. ఈ తొడ భాగంలో చిన్న రంధ్రం చేయడం ద్వారా సర్జరీ లేకుండా మనము అక్కడ వాల్వ్ని ఎలా రిప్లేస్ చేస్తాము, ఆ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, ఇది ఎలిజిబిలిటీ ఏ పీపుల్కి ఉంది, ఎంతమందికి చేస్తారు? ఇది మెయిన్గా మనకి వాల్వ్ బ్లాకేజ్, మెయిన్గా అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ అనేది కామన్. యూజువలీ ఆఫ్టర్ 70 years చాలా మందికి వస్తూ ఉంటుంది ఆ వాల్వ్ బ్లాక్ అవ్వడం అనేది. సో ఈ అయోటిక్ వాల్వ్ బ్లాక్ అయినప్పుడు, అంటే ఇంతకుముందు ఓన్లీ ఓపెన్ సర్జరీయే ఉండేది. సో బట్ నౌ అసలు చెస్ట్ కట్ చేయకుండా, ఇప్పుడు ఓపెన్ సర్జరీ చేయాలంటే మనం పేషెంట్ అనస్థీషియా ఇవ్వాలి, నెక్స్ట్ చెస్ట్ ఓపెన్ చేయాలి, హార్ట్ స్టాప్ చేయాలి, దెన్ హార్ట్ ఓపెన్ చేయాలి, దెన్ వాల్వ్ రిమూవ్ చేసి న్యూ వాల్వ్ పెట్టాలి, తర్వాత మళ్ళీ అన్ని స్టెప్స్ని రివర్స్ చేయాలి. ఓకే, అంటే ఆ హార్ట్ అనేది హార్ట్ లంగ్ మెషిన్కి షిఫ్ట్ చేస్తాం పేషెంట్ని, మళ్ళీ అన్ని రివర్స్ చేసి బయటికి రావాలి. సో ఇట్స్ ఏ ప్రాసెస్. ఇప్పుడు అవన్నీ లేకుండా మనం వాల్వ్ రీప్లేస్మెంట్ చేయగలిగితే దట్ ఈస్ వెరీ గుడ్ టు ద పేషెంట్. ఎందుకంటే ఆ ప్రాసెస్లో మనం చేసేది అంటే ఒరిజినల్ ప్రాసెస్ ఓన్లీ వాల్వ్ రీప్లేస్మెంట్ కదా, బట్ అది చేయడానికి చేయాల్సిన అన్ని స్టెప్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఆ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయగలం. ఓకే, సో మెయిన్గా ఇది 70 to 75+ ఉండే వాళ్ళకి, అంటే ఆ ఏజ్ దాటిన వాళ్ళకి, సో డెఫినెట్గా అంటే ఓపెన్ సర్జరీకి అంటే దీని గురించి కూడా మనం ఆలోచిస్తాం. వాళ్ళకి ఇట్లాంటి ఓపెన్ సర్జరీ అవసరమైంది అని అంటే ఈ TAVR ప్రొసీజర్ గురించి కూడా ఆలోచిస్తాం మనం వాళ్ళకి. సో దాంట్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ తీసుకుంటాం. అంటే కొన్నిసార్లు TAVRలో కూడా కొన్ని డిమెరిట్స్ ఉంటాయి, అంటే వాళ్ళ అనాటమీని బట్టి. సో ఆ మెరిట్స్ డిమెరిట్స్ తీసుకొని, ఇప్పుడు TAVRలో ఏం డిమెరిట్స్ లేవు అనుకుంటే దెన్ దట్ ఈస్ ద ఆప్షన్ ఫర్ దెమ్. సో అట్లా ఒకవేళ హై రిస్క్ సర్జరీ అని అనుకున్నాం అనుకోండి, ఈవెన్ నీకు 70 years లోపు ఉన్న రైట్ పేషెంట్కి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి రిస్క్ ఆఫ్ సర్జరీ ఎక్కువ అనుకోండి, అప్పుడు కూడా మనం TAVR ఆఫర్ చేస్తాం. సో ఎదర్ more than 70-75 years ఆర్ హై రిస్క్ ఫర్ సర్జరీ, డెఫినెట్గా TAVR అనే ఆప్షన్ ఇస్తాం. దాంట్లో మనం అనస్థీషియా అక్కర్లేదు, ఓకే, పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టక్కర్లేదు, రైట్, హార్ట్ ఏం కట్ చేయక్కర్లా, హార్ట్ లంగ్ మెషిన్ అక్కర్లా, ఏం అక్కర్లా. సింపుల్గా మనం లెగ్లోని ఆర్టరీలో నుంచి ఒక వాల్వ్ని తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ సింపుల్ సెడేషన్లో చేస్తాం, మైల్డ్ సెడేషన్. సో పేషెంట్ కెన్ స్టార్ట్ వాకింగ్ 6 to 8 hours ఆఫ్టర్ ప్రొసీజర్. ఓకే, అండ్ పేషెంట్ నీకు త్రూఅవుట్ ద ప్రొసీజర్ పేషెంట్ కాన్షియస్గా ఉంటాడు. సో అండ్ ఫాస్టర్ రికవరీ, నెక్స్ట్ 2 daysలో ఈజ్ అవుట్ ఆఫ్ హాస్పిటల్ అండ్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, దట్స్ అన్ అడ్వాంటేజ్. సో బట్ ఆల్వేస్ వి సెలెక్ట్ పేషెంట్స్, అంటే బ్లాంకెట్గా అందరికీ ఆ ఆప్షన్ ఇవ్వము, సెలెక్ట్ చేసుకుంటాం. దర్ ఈస్ అ క్రైటీరియా ఫర్ దాట్. అండ్ దెన్ ఆల్వేస్ వి డిస్కస్ హార్ట్ టీమ్ అంటే సర్జను, నేను, అనస్టిస్ట్ అందరం కూర్చొని డిస్కస్ చేసి ఉన్న ఆప్షన్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసి దెన్ విల్ ఆఫర్ పేషెంట్ దట్ సర్జరీ. సో మీరు చేస్తున్న మరో అతిపెద్ద ప్రొసీజర్ CTO. యాక్చువల్గా సాధారణంగా మనకు బ్లాక్ అయినప్పుడు, అంటే 100% బలంగా ఒక బండలాగా బ్లాక్ అయిన రక్తనాళం, దాన్ని మనం సాధారణంగా బైపాస్ సర్జరీ చేస్తారు, అది బెస్ట్ అని అనుకుంటారు చాలామంది యాక్చువల్గా. బట్ మీరు 100% బలంగా బండలాగా మొత్తం పూసుకుపోయిన రక్తనాళాన్ని ఈ ప్రొసీజర్ తర్వాత ఎట్లా మీరు స్టెంట్ వేసి తిరిగి మామూలు స్థితికి తీసుకొస్తారు? సో అంటే ఆ ప్రొసీజర్ గురించి మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ CTO ప్రొసీజర్స్ అనేది ఇప్పుడు కార్డియాలజీ చేసి, ఓకే, నెక్స్ట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చేసిన వాళ్ళ అందరికీ ఒక డ్రీమ్ లాగా ఉంటుందండి. అంటే CTO ఇంటర్వెన్షన్లో మాస్టర్ అవ్వాలి అనేది ఎవ్రీవన్ విల్ డ్రీమ్ ఫర్ ఇట్. అంత కాంప్లెక్స్ టెరిటరీ అది, రైట్? సో అంత కాంప్లెక్స్ టెరిటరీని మన వ్యూవర్స్కి 1 minute అర్థం చేయించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 100% బ్లాక్ అయిన వెజల్స్ని
ఓపెన్ చేయొచ్చు బైపాస్ సర్జరీ లేకుండా, అది క్లియర్, రైట్? అగైన్ హియర్ ఆల్సో పేషెంట్ సెలెక్షన్ అని చెప్పాను నేను. సో అంటే బేస్డ్ ఆన్ వాళ్ళకున్న బ్లాకేజ్ అనాటమీని బట్టి వి సెలెక్ట్ పేషెంట్స్. బ్లాంకెట్గా నేను 100% పేషెంట్స్కి దిస్ ఈజ్ ఆప్షన్ అని నేను చెప్పకూడదు, రైట్? సో వీ సెలెక్ట్ పేషెంట్స్. నియర్లీ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్కి బైపాస్ సర్జరీ లేకుండా చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సక్సెస్ రేట్. ఓకే, ఈ ప్రొసీజర్స్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే సక్సెస్ రేట్. అవుట్కమ్స్ అన్నీ ఇప్పుడు సక్సెస్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ సక్సెస్ రేట్ అనేది ఆపరేటర్ మీద, ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కీ ఎవరు అంటే ఆపరేటర్. ఓకే, అంటే ఇట్స్ అ కాంప్లెక్స్ ఫీల్డ్. యూజువల్గా లెర్నింగ్ కర్వ్ ఆల్మోస్ట్ ఒక 7 years 8 years లెర్నింగ్ కర్వ్ ఉంటుంది వీటికి, ఈ ఇంటర్వెన్షన్స్కి. అంటే అన్ని సంవత్సరాలు నువ్వు డెడికేటెడ్గా ఆ పేషెంట్స్ మీద వర్క్ చేసి రెగ్యులర్గా అనాలిసిస్ చేసి సక్సెస్ని ఫెయిల్యూర్ని అండర్స్టాండ్ చేసుకొని యూ హ్యావ్ టు కీప్ పేవింగ్ యువర్ పాత్. అప్పుడు యూ విల్ గెట్ ఎ గుడ్ సక్సెస్ రేట్. సో వాట్ వీ రికమెండ్ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్లో ఆపరేటర్కి మినిమం 80% సక్సెస్ రేట్ లేకుండా ఇలాంటి ఇంటర్వెన్షన్స్ చేయకూడదు, బికాజ్ దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్ టు పేషెంట్. ఓకే, సో మినిమం సక్సెస్ రేట్ మనం 80% ఉంటేనే ఇలాంటి సర్జరీస్ ఆ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు అటెంప్ట్ చేయాలి. అండ్ ఫార్చునేట్లీ మేము అంటే వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దీస్ ఫర్ లాస్ట్ ఫ్రమ్ 2010, సో నియర్లీ 15 years. సో our success rate, my team success rate is 95%, which is best in the world, comparable to best centers in the world, ECTY interventions law. So because of that high success rate, my institution law, right? So ilan patients vachinappudu we offer only this therapy. Okay, so ఇప్పుడు మేము ఇక్కడ ఆఫర్ చేస్తున్నామని అందరూ సేమ్ ఆఫర్ చేయాలని లేదు, బికాస్ అల్టిమేట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్ కెపబిలిటీ, ఆపరేటర్ కెపబిలిటీ, ఆపరేటర్ సక్సెస్ రేట్. దీస్ 3 determines what you offer to patient. That's how many patients they get offered CABG, because ఆ ఇన్స్టిట్యూషన్లో అదే చేయగలరు. ఓకే, ఫర్ దిస్ ప్రాబ్లం. సో పేషెంట్స్ ల్యాండ్ అప్ బైపాస్ వద్దు అనుకొని ఏదో ఇంకో సొల్యూషన్ కావాలనుకునే వాళ్ళు దే ల్యాండ్ అప్ విత్ us. సో యా, సో ఇట్స్ ఆల్ అంటే ఇట్ వెరీస్. నీ కెపబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెంటర్, ఫర్ ఆపరేటర్ టు డూ దీస్ ఇంటర్వెన్షన్స్.